సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను. 5 అంతస్తులోని 506 అనే ఫ్లాట్ లో ఈ ప్రమాదం అనేది జరిగింది. సిలిండర్ బ్లాస్ట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు వాళ్ళు. టీ పెట్టిన అనంతరం అది లీక్ అయింది. లీక్ అవ్వకుండా వెంటనే పెద్ద శబ్దాలతోనే వెంటనే బ్లాస్ట్ అయింది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇదే ఫ్లాట్ లో వాళ్ళు ఉంటున్నారు. మొత్తం ఇద్దరు, ఒక తల్లి కూతురు ఇద్దరు మాత్రమే నివసిస్తున్నారు. వాళ్ళు వెంటనే లీక్ అయ్యే స్మెల్, ఇంకొక వైపు వెంటనే శబ్దాలు రావడంతో వెంటనే వాళ్ళందరూ కిందికి దిగారు. వెంటనే ఇటు ఫైర్ సేఫ్టీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా ఒకసారి పరిశీలి, మొత్తం కూడా అగ్నికి ఆవుతైనటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా చైర్స్, ఫర్నిచర్ ఎక్కడ కూడా మొత్తం ఏ వస్తువు కూడా మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, అగ్నికి ఆవుతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం డబల్ బెడ్రూమ్. ఇందులో వారు ఇంకోవైపు వాళ్ళు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు వచ్చినప్పుడు లోపల ఒక చిన్న కుక్క పిల్ల అనేది లోపల ఇరుక్కుపోయింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది దాన్ని రక్షించి మంటలు మొత్తం కూడా అదుపులోకి తీసుకొని వచ్చారు. ఇంకోవైపు ఈ అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి మొత్తం కూడా పవర్ మొత్తం కూడా ఆఫ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద శబ్దాలు రావడంతో అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఒక్కసారిగా భయానికి గురయ్యారు. వెంటనే వారందరినీ కూడా రెస్క్యూ చేసి అనంతరం వారందరినీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం 2 ఫైర్ ఇంజన్స్ వచ్చాయి. 2 ఫైర్ ఇంజన్స్ వచ్చి హుటాహుటిన ఇక్కడికి చేరుకొని మొత్తం మంటల్ని అదుపులోకి తెచ్చే వీళ్ళు సరైన సమయంలో రావటం వల్లనే ఈ ప్రమాదం అనేది తీవ్రత అనేది పెరగలేదు. మొత్తం నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేదు. వాళ్ళందరూ వెంటనే ఎప్పుడైతే మొత్తం శబ్దాలు కావచ్చు, వెంటనే ఎప్పుడైతే కొంచెం మంటలా ఉందో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా బయటికి వచ్చారు. మనం సిలిండర్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ ని చూడొచ్చు. ఇదే సిలిండర్ మొదట వాళ్ళు ఛాయ్ పెట్టుకున్న అనంతరం అది లీక్ అవ్వకుండా వచ్చింది. లీక్ అయిన అనంతరం ఒక్కసారిగా భారీ శబ్దం చేసుకుంటూ ఒక్కసారిగా పేలింది. మొత్తం ఇక్కడ సిలిండర్ కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడి ధ్వంసమైంది. మొత్తం కూడా చూడొచ్చు ఏ విధంగా అయిందో. మొత్తం మీద ఫైర్ సేఫ్టీ అధికారులు సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం వీరందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి ఎవరికి కూడా ఎలాంటి ఇటు హైడ్రా బృందాలు కావచ్చు, వీరందరూ కూడా వచ్చారు. సో చూసుకోవచ్చు మొత్తం మీద పెద్ద ఎత్తున ఇక్కడికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, ఇటు హైడ్రా బృందాలు కావచ్చు, ఒకరొకరుగా చేరుకొని ప్రమాద తీవ్రతను పెరగకుండా వాళ్ళు వెంటనే రక్షించారు. ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. సో ఎక్కడ చూసినా తీవ్రత అనేది పెరగకుండా సకాలంలో రావడంతోనే ఈ తీవ్రత అనేది తగ్గిందంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. మొత్తం ఇప్పటికీ వేడి అనేది ఇలానే వస్తుంది. మొత్తం ఎక్కడికక్కడికి అగ్నికి అనేది ఆవుతాయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఫ్లాట్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. హీట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఒకసారి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉంది, ఎప్పుడు కాల్ చేశారు మీకు? మాకు సుమారుగా 6-5 నిమిషాల కాల్ వచ్చిందండి. మాకు సికింద్రాబాద్ నుంచి వచ్చాం వెహికల్. ముఖ్యంగా సెక్రటరియట్ వెహికల్ టర్న్అవుట్ అయింది ఫస్ట్. అక్కడ వాళ్ళకు ఎన్ని గంటలకు వచ్చిందో కాల్ ఐడియా లేదు. కాకపోతే ఇది 5:30 ప్రాంతంలో కావచ్చు. మాకు చాలా విస్తరంగా అది ఆక్రమించి ఉన్నది అనమాట. మంటలు తీవ్రంగా ఉంది. ఒక కుక్క పిల్లని ఇట్లా బయటికి సురక్షితంగా తీసుకొని రావడం అయింది. ప్రాణ నష్టం ఏమీ లేదు. కాకపోతే కొద్దిగా ఆస్తి నష్టం అయింది. దాని అంచనా మా అధికారులు వచ్చారు. ఉన్నతాధికారులు ఇట్లా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని అంచనా వేయడం, ఫైర్ ఏ విధంగా అయిందో దర్యాప్తు జరుగుతుందండి. అంటే వాళ్ళు లీక్ అవ్వగానే వాళ్ళు బయటకు వచ్చారు. ఎలా లోపల ఉన్న వాళ్ళు వెంటనే ఎలా స్పందించారు? లోపల ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు అంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. ఫైర్ అయిందా లేదా ఆ విషయం అనేది ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇంకా ప్రాథమికంగా అందలేదండి. విచారణ జరుగుతుంది. విచారణలో అవన్నీ ఆ విషయాలన్నీ బయటపడతాయండి. మొత్తం 4 అంటే సెక్రటరియట్ మెయిన్గా వాళ్ళు టర్న్అవుట్ అయ్యారు. వాళ్ళు బ్రాండ్ ఆఫ్ స్కై లిఫ్ట్ ఇట్లా టర్న్అవుట్ అయింది. ఇక్కడ పిచ్ చేయడానికి ప్లేస్ లేకపోవడంతో అది పక్కకు ఉందండి. ప్లస్ అన్నపూర్ణ అవుట్ పోస్ట్, అదే అక్కడి నుంచి వాటర్ బ్రదర్, సికింద్రాబాద్ వాటర్ బ్రదర్, ఈ విధంగా 3 వాటర్ టెండర్లు, ఒకటి బ్రాండ్ ఆఫ్ స్కై లిఫ్ట్ రావడం అయిందండి. సో ఇప్పుడు దీన్ని ఇది కూల్ చేయాలా లేకుంటే ఏమైనా ప్రమాదం ఉందా దీని నుంచి? దాని
దర్యాప్తులో ఉంది అది. దానికి సంబంధించిన వాళ్ళు ఇంజనీరింగ్ స్ట్రక్చర్ వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు ఫైర్ అయితే ఏం లేదు, పూర్తిగా చల్లార్చడం అయింది. రెండు మన గ్యాస్ సిలిండర్ ఇట్లా బయటికి తీసుకొచ్చి ఒకటి బయటికి పూర్తిగా బయటకి ఇట్లా పెట్టేశామండి. 2 ఉన్నాయి. అయితే ఒకటేమో ఇక్కడ పెట్టాము, ఇంకోటేమో మొత్తం బయట పెట్టాము. కొద్ది లీకేజ్ అవుతుంటే బయట పెట్టాము అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఫైర్ అయితే ఏం లేదు, పూర్తిగా చల్లారిపోయింది. పైన ఇట్లా అన్ని రూములు తిరిగాము, ఎవరైనా జనాలు ఉన్నారా భయపడి దాక్కున్నారా అని చెప్పేసి ఇట్లా డోర్లు నాక్ చేశాము. ఒక 2 ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, అందరినీ వేకేట్ చేయడం అయింది. ఈ బిల్డింగ్ మొత్తము పొగ మొత్తం కింద నుంచి పైకి కమ్ముకొని చాలా ఊపిరి ఆడకుండా ఉన్న పరిస్థితులు ఉండే. భయపడి ఎక్కడైనా బాత్రూమ్లు ఉంటారు అట్లా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క రూమ్ని క్షుణ్ణంగా పరిశీలించాము. డోర్ ఎవరైతే తీసిరో వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళారు. మేమైతే మ్యాక్సిమం అంతా ట్రై చేసామండి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ చేయించారా ఎలా? అప్పుడు ఫైర్ అవుతున్న సందర్భంలో అందరు బయటనే ఉన్నారు, ఎవ్వరు లేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే. సో చూసుకోవచ్చు 5:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా 2 గ్యాస్ సిలిండర్లు అనేవి లోపల ఉన్నాయి, కానీ ఒక గ్యాస్ సిలిండర్ లీక్ అయింది, అనంతరం బ్లాస్ట్ అయింది. దాని కారణంగానే ఇది అయినట్లు కూడా ఇప్పటికే గుర్తిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అందరు కావచ్చు ప్రతి ఒక్కరు వెంటనే అటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు సకాలంలో స్పందించడంతో ఈ ప్రమాదం అనేది తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ ఫ్లాట్ 506 సంబంధించిన మొత్తం కూడా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ప్రతి వస్తువు కూడా అగ్నికి ఆవుతైంది. మొత్తం మీద ఇటు అధికారులు వెంటనే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు దాదాపు 4 ఫైర్ సేఫ్టీ ఇక్కడికి చేరుకున్నాయి. మొత్తం కూడా మంటలను అదుపులోకి తెచ్చి అనంతరం వెంటనే భారీ శబ్దాలు రావడంతో అందరూ కూడా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా బయటికి పరుగులు తీశారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అన్ని కూడా ఏవి కూడా మిగలలేదు. మనం విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే కేవలం వాటికి సంబంధించిన స్ట్రక్చర్ మాత్రమే కనిపిస్తున్నది. మొత్తం మీద పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇది మొత్తం కూడా ఇంకా హీట్ తోనే ఉన్నది ఈ సంబంధించినటువంటి ఫ్లాట్ కావచ్చు. మొత్తం మీద అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. అండ్ ఇంకోవైపు ఇక్కడ లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా వెకేట్ చేశారు. మొత్తం వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీ మొత్తంలో ఉన్నది. ఖచ్చితంగా ఇటు ఇక్కడ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, హైదరాబాద్ కావచ్చు సకాలంలో రావడంతో పెను ప్రమాదం తప్పిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, ఇంకోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ గజపతితో కలిసి శిల్పార్టీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.